వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ హైకమాండ్ సోకులు చేసుకుంటుంది. ప్రభుత్వ హెలికాప్టర్ను ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తున్నది. మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు ఇష్టానుసారంగా వాడిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేరళ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రచారం కోసం విచ్చలవిడిగా వారారు. ఇక ఇవాళ బీహార్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ వాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ను వినియోగించిన రాహుల్ గాంధీ, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ అగ్రనాయకులు వాడుతున్నారు. అయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ వరదలు వస్తే వరదల్లో చిక్కుకుంటే ఎలా కాపాడాలి అంటున్న విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో కూడా ఖమ్మం వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి హెలికాప్టర్ ఇవ్వలేదని ఖమ్మం వాసులు భగ్గుమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో కాంగ్రెస్ హైకమాండ్ సోకులు చేసుకుంటోంది. ప్రభుత్వ హెలికాప్టర్ను ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సొమ్ము కాంగ్రెస్ హైకమాండ్ కు దారాదత్తం చేస్తుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హెలికాప్టర్ విషయంలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు ఏఐసిసికి ఎక్కడ ఎన్నికలున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ ఇవాళ రవాణా సౌకర్యాన్ని చేస్తుంది. అందులో భాగంగా గతంలో ఏదైతే హర్యానాలో జరిగినప్పుడు కావచ్చు, మహారాష్ట్రలో జరిగినప్పుడు కావచ్చు, మొన్న కేరళలో బై ఎలక్షన్స్ ప్రియాంక గాంధీ ప్రచారానికి కూడా విచ్చలవిడిగా ప్రభుత్వ హెలికాప్టర్ ను వాడి దుర్వినియోగం ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అయితే ఈ హెలికాప్టర్ వాడకం పట్ల తెలంగాణ ప్రజానికం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఇదే సమయంలో ఖమ్మంలో వరదలు వస్తే హెలికాప్టర్ పంపించకపోతే చివరికి జేసీబీ వెళ్ళి ఒక ధైర్య సాహసాలు కొట్టి జేసీబీ సహాయంతో వారిని తీసుకొచ్చిన విషయం గుర్తుకుంది. ఇవాళ మరొక్కసారి ఇలా వరదలు, భారీ వర్షాలు ఉన్నాయి, ఒకవైపు వరదలు వస్తున్నాయి. విపత్తుల శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనేక జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టనట్టుగా ఇవాళ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఉడిగం చేసేందుకు హెలికాప్టర్ ను రోజు పంపిస్తున్న విషయంలో ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఏదైతే ఓటు అధికారి యాత్ర బీహార్ లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్ కి ఇక్కడ నుంచి రాంచీకి వెళ్ళింది. రాంచీ నుంచి బీహార్ లోని గయాకి వెళ్ళింది. అక్కడ రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం తో పాటు తెలంగాణ సంబంధించిన ప్రోటోకాల్ సంబంధించిన ఆర్కర గోపాల్ కూడా అందులో పాల్గొనడం విస్మయానికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును ఇవాళ యావత్ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి దారాదత్తం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇవాళ విపత్తుల శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే రాష్ట్రంలో భారీ వర్షాలున్నాయి, వరదలు వస్తున్నాయి, అనేక నదులు కావచ్చు, రిజర్వాయర్లు పొంగిపోతున్నాయి, అనేక దగ్గర కట్టలు తెగిపోతున్నాయి. అయినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేకుండా ప్రభుత్వ హెలికాప్టర్ ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం పంపించిన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపేమైనా జరిగితే ఎలా వెళ్ళాలి, విపత్తుల శాఖకున్న హెలికాప్టర్ విపత్తుల శాఖ ఏ విధంగా వెళ్ళాలి అక్కడికి అని చెప్పేసి కూడా మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా హెలికాప్టర్ రాంచీలోనే ఉంది, అంటే భూపేష్ బఘేల్ దగ్గరే ఉంది. ఇవాళ కూడా అంటే రాష్ట్ర ఖజానాను ఏ విధంగా దోచుకుంటుంది అనడానికి ఇంత పెద్ద నిదర్శనం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హెలికాప్టర్ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ హెలికాప్టర్ వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ఏ విధంగా ఖర్చు చేస్తారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఓటాధికారి యాత్రలో భాగంగా ప్రధానంగా రాహుల్ గాంధీకి వినియోగించిన హెలికాప్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో నడిచే హెలికాప్టర్. అది గతంలో కూడా హెలికాప్టర్ ను షేరటోలాగా వాడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపించింది. ప్రజల కోసం వాడే హెలికాప్టర్ ను ఇవాళ ప్రభుత్వం ప్రజల కోసం వాడాల్సిన హెలికాప్టర్ ను ఇలా పార్టీల కోసం వాడుతుందంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర సొమ్మును వాళ్ళ సోకుగా వాడుకుంటుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపత్తుల శాఖతో పాటు వాళ్ళ పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి, అనేక చోట్ల గండ్లు పడుతున్నాయి. వారికి సహాయ సహకారాలు అందించేందుకు విపత్తుల శాఖ ఉపయోగించాల్సిన ఈ సమయంలో హెలికాప్టర్ వాళ్ళ ప్రజలకు కాదని ఇలా పార్టీల కోసం వాడడం అంటే ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఉన్న హెలికాప్టర్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఉపయోగించిన విషయం తెలిసింది. ఇవాళ మరొకసారి కూడా
అంటే బీహార్ ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతో ఒక హెలికాప్టర్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఉపయోగించి ఉంచుతారా అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ హెలికాప్టర్ ప్రభుత్వ సొమ్ముతో నడిచే హెలికాప్టర్ వాళ్ళ పార్టీల కోసం వాడడం మానేయాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేరళ ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా కేరళలోనే ప్రియాంక గాంధీకి సంబంధించిన ప్రచారానికి వాడారు. అంతకుముందుకు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ కోసం కావచ్చు, ఇతరత్ర పార్టీ అవసరాల కోసం వాడేది. వల్ల మరొకసారి బీహార్ ఎలక్షన్లు వస్తుంటే బీహార్ అధికార యాత్ర ఏదైతే ఓటు అధికార యాత్ర కాంగ్రెస్ పార్టీ చేపడుతుందో దాని అగ్రనాయకత్వానికి దిగా దానికోసమే వాడుతున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక ముందుకే హెలికాప్టర్ ను పార్టీ కోసం వాడడం మానేయాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆ పార్టీ ఐక్యమైన అగ్రనేతల కోసం ఒక హెలికాప్టర్ వాడుతుందా, ఇంకేమైనా వాడుతుందా అనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సొమ్మును ధారాదత్తం చేస్తున్నారు, తెలంగాణ సొమ్ము నీళ్ళలా పారిస్తుంది పార్టీ కోసం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపత్తుల శాఖ కూడా అదే చెప్తుంది. వాళ్ళ విపత్తుల శాఖ మేము సహాయ చర్యలు ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా విపత్తుల శాఖ చెప్తున్న పరిస్థితి కలుగుతుందంటే ఇక్కడ ప్రజల ప్రాణాలు ఎన్నెన్న పోనీ కానీ మా పార్టీ కోసమే హెలికాప్టర్ వాడతారా అంటూ కూడా వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.